అదేలేండి. రాజ్ కపూర్ గారు అంత ఓల్డ్ అయ్యాక కూడా బాబీ తీసాడు యూత్ కనెక్ట్ లో. అంతకుముందు మేరనామ్ జోకర్ తీసి బాగా మొత్తం ఆస్తులన్నీ అమ్ముకుని బాబీతో మళ్ళీ భారతదేశాన్ని అంతా కుదిపేశాడు. ఆ కనెక్ట్ ఎప్పుడైనా మంచిది అనుకోండి, ఆ కాన్సెప్ట్, ఆ ఓరియంటేషన్. కానీ ఈ ప్రయాణంలో ఒక నిర్మాతగా మీరు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఈ టెన్షన్ అన్నది ఉంది చూడండి, స్ట్రెస్, టెన్షన్ కూడా కాదు స్ట్రెస్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో క్వైట్ ఎంగేజ్డ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో మీ బుర్రలో ఇంకోటి తిరుగుతూ ఉంటుంది. ఓపెన్ గా స్ట్రైట్ గా ఫ్రీగా మాట్లాడుతున్నట్టు ఉండదు ఎప్పుడు. యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్. అవును, అది స్ట్రెస్సే. అవును, అది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్ తోనే హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి కథలు ఎంచుకోవడమే స్ట్రెస్, ఇంకా దాన్ని డెలివర్ చేయడం అనే ప్రాసెస్ తోనే హ్యాండిల్ చేయాలి దాన్ని. ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు. అదేలేండి. నో, ఇట్ ఈస్ వెరీ హైలీ కమెండబుల్. ఏదో మామూలుగా మా సినిమాలు తీసేసి ఏదో పద్ధతిలో హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు మాస్ ఫిల్మ్స్ తో. బట్ ఈ సినిమాలు అన్నవి వేరే కేటగిరీ కదా, సెపరేట్ కేటగిరీ. అలాంటి కేటగిరైజ్ అవ్వడం మీకు నచ్చుతుందా? నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది బాగా డబ్బులు ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, బ్యాకింగ్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి ఎస్కేను ఒక మార్క్ వేసుకోవాలంటే, సాయిరేష్ మార్క్ వేసుకోవాలంటే మాకు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తేనే ఇది. సో ఒక 2-3 సినిమాలైనా మేము ఇలాంటివి తీస్తే కానీ అందరూ ఓకే చూడరు కదా. అంతే అఫ్ కోర్స్. కానీ ప్రొడ్యూసర్గా మీకు అరవింద్ గారు, గీతాట్స్ అవి మీకు బ్యాకింగ్లు లేవండి? ఈ సినిమాకి లేరు. ఈ సినిమాకి బేబీకి ఉన్నాయా? బేబీ వరకు కొంతవరకు టాక్సీ వాళ్ళ కలిసి చేసాం. బేబీ వరకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, మిగతాది నేనే పెట్టుకున్నా, నేను మారుతి పెట్టుకున్నాను. ఈ సినిమాకి ఇంకా బయటకి మాస్ మేకర్స్ అని బ్యానర్ పెట్టి సినిమాలు చేయడం, బేబీ నుంచే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలు పెట్టాం అకార్డింగ్ టు మై క్రేజ్. అంటే ఎవరిదైనా మారల్ సపోర్ట్ ఉంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నేను సాయిరాజే ఫండ్స్ రైజ్ చేసుకున్నాం. సో సంహౌ మైత్రి మేకర్స్ హెల్ప్ చేశారు. మైత్రి వాళ్ళు ఇప్పుడు మైత్రి ఉన్నారు బ్యాక్గ్రౌండ్. అదేలేండి, మంచి పని చేసి మీరు మార్క్ సంపాదించుకున్నారు కదా. జెన్యూన్ పీపుల్ వీళ్ళు అనేది మార్క్ వచ్చింది కాబట్టి ఎవరైనా వచ్చి నిలబడతారు. అప్పుడు అమ్మేసిన ఫ్లాట్ మళ్ళీ కొనుక్కున్నారా? లేదు, బేబీ టైంలో ఇంకా కొనలేదు. అదే మీరు ఎప్పుడో స్టేజ్ మీద ఇల్లు కూడా లేదు నాకు ఏదైనా ఎక్కడో అన్నారు. అవును, ఇంకా కొనలేదు. మరి అంత పెద్ద హిట్ అయ్యి ఏం చేశారండి డబ్బులని? ఇంకా కొనాలి, మళ్ళీ సినిమాల మీద పెట్టాం. దీని మీద పెట్టేశారు మళ్ళీ? ఇంకో 3-4 సినిమాలు జరుగుతున్నాయి, వాటి మీద పెట్టాం. ఓకే, ఇల్లు వాటికన్నా కూడా కిక్ ఇచ్చేది ఇదే. ఇప్పుడు రెంటింట్లో ఉన్నా అయిపోద్ది కదా. సినిమా అనేది కాదుగా, రెంట్ సినిమా చేయలేక మన సొంత సినిమా చేయాలి. అదేలేండి. అంటే మీరు మీకున్న సర్కిల్లో మీకున్న కాంటాక్ట్స్, ఆ వాల్యూస్ మీద ఒక రీజనబుల్లీ బిగ్ హీరో ని తెచ్చుకోగలరు మీరు? తెచ్చుకోగలరు. మరి ఎందుకు చేయరండి అసలు? ఆ ప్రయత్నమే చేయరు మీరు? నాకు అంటే కంటెంట్, ఇప్పుడు నేను అలాంటి కథ చేస్తున్నప్పుడు దానికి ఆ హీరో అవసరం అవుతారంటే వెళ్ళి తెచ్చుకుంటాను, వెళ్ళి అడుగుతాను. చాలామంది హీరోలు వాలంటీర్గా చెప్పారు, నువ్వు కథలు బాగా చేస్తున్నావు, నువ్వు రాజేష్ మా ఇది ఎప్పుడైనా చెప్పి ఏదైనా మంచి కథ తీసుకురా. చాలామంది వెరీ హ్యాపీ టు థ్యాంక్ఫుల్ టు అడిగారు. బట్ నాకు ఇది కథకి వాళ్ళ దీన్ని పెట్టి, అంటే నేను అనుకున్నా బేబీ తర్వాత ఇంకొక కంటెంట్ ఓరియంటెడ్ 1-2 సినిమాలు కొడితే అప్పుడు సెట్ అవుతారు అందరూ. అలా ఏం కాదు, మనం సెట్ అవుతాం. మనం ఎవరిని సెట్ చేయలేం, మనం సెట్ అవుతాం. అంటే మనం అంటే ఒక ఒపీనియన్ వస్తుంది. కరెక్ట్. అప్పుడు దిల్ రాజు గారు ఒక ఇంప్రెషన్ 2-3 హిట్లు కొట్టగానే రాజు గారు అన్నప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఆయన ఇన్స్పిరేషన్ మీకు? అంటే నేను చూసినప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు దిల్ రాజు గారు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టార్స్ తో సినిమాలు చేశారు. అవును, వాళ్ళు ఒక రకంగా, దిల్ రాజు గారు ఒక రకంగా. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాలు తీస్తున్నా స్టార్ట్ చేసినప్పుడు, సో నేను ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేను. సో నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు 2-3 తీసి కొడితే అప్పుడు మార్కెట్ నన్ను నమ్ముద్ది, ఆడియన్స్ నన్ను నమ్ముతారు, హీరోలు డెలివర్ చేయగలడు అని. సో అందుకనే కొన్ని అన్ని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసాం.
అంటే నాకు దీని వెనకాతలు మీ స్వార్థం ఎక్కువ కనిపిస్తుందండి. ఎలా అంటే మీకు ఇప్పుడు వరకు వచ్చిన ఇమేజ్, మీ స్పీచెస్, మీ పంచెస్, మీ ఫిల్మ్స్, ఓకే, మీకు ఒక అట్రాక్షన్ పబ్లిక్లో. ఎస్కేఎన్ అనగానే మీరు స్టేజ్ మీదకి వస్తున్నారని ఓమని అరుస్తారు, ఒక హీరో ఫన్ కోసం అరుస్తారులేండి, ఫన్ కోసం అరుస్తారు. అదే వాట్ ఎవర్, ఒక ఇమేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ హీరోకి ఉన్న కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎస్కేఎన్ వస్తున్నాడు అనగానే ఎంటర్టైన్ చేయడమే కదా, మీరు కంటెంట్ చెప్తూ ఎంటర్టైన్ చేసి మాట్లాడతారు మీరు. మొన్న కూడా అదే అన్నారు మీరు, నేను ప్రమోషన్స్ చూసుకోవాలి, సాయి రాజేష్ ఎమోషన్స్ చూసుకోవాలి.